సభకు నమస్కారం, టీచర్స్ వందనాలు, పిల్లలందరికీ దేవుని దీవెనలు. ఈరోజు మనకి చాలా సంతోషకరమైన రోజా, దుఃఖకరమైన రోజా? రెండూను. మన 10th క్లాస్ వాడికి కొన్ని విషయాలు చెప్పాలి. కొంచెం తగ్గించండి. 10th క్లాస్ వాడు కొంచెం విషయాలు చెప్పాలి. జాగ్రత్త గురించి నన్ను గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు చక్కనేటువంటి స్కూల్లో నుంచి బయటకు వెళుతున్నారు. మీరు చిన్నపిల్లలలాగా ఇన్ఫాంట్స్ లాగా బయటకు వెళుతూ ఉన్నారు. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు ఎప్పుడు. నానా, హలో, ప్లీజ్ కూర్చోండి. మీరు డిస్టర్బెన్స్ ఉండకూడదు మాకు. కూర్చో. అలా చక్కనైనటువంటి లోకంలో నుంచి అందమైన లోకంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజీకి వెళ్ళగానే ఎవరు కనిపిస్తారు మీకు? అమ్మాయిలా? ఎవరు? ఒక మాట చెప్తానన్నా, వినండి. నువ్వు ఎక్కడున్నా అందరి కళ్ళు నీ మీదే ఉండాలి. చెప్పు, అందరి కళ్ళు అంటే నువ్వు ఎంత మంచిగా ఉండాలంటావు? ఎంత మంచిగా ఉండాలి? నువ్వు నీ క్యారెక్టర్ చాలా మంచిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండాలి. అమ్మా నాన్న మాటలు వింటూ ఉండాలి. అమ్మా నాన్న మాటలు వింటూ చేస్తూ ఉండాలి. టీచర్స్ చెప్పినటువంటి యొక్క హిత బోధ, నీతి బోధ ఉంది కదా మీకు. పాఠాలు అందరూ చెప్తారండి. పాఠాలు చెప్తాను టీచర్ యొక్క అది ఫండమెంటల్ డ్యూటీ టీచర్స్. బట్ జీవితంలో ఎలా జీవించాలి అనేటువంటి చెప్పేది ఎవరంటే మీ అమ్మ మీ నాన్న కాదు, టీచర్. పెద్ద అయిన తర్వాత నీవు 10 మందితో కాదురా, 10 మందితో కాదు, నీవు 100 మందితో కాదు, దేశం మొత్తం నీకు సెల్యూట్ కొట్టగలగా అలా జీవిస్తే. లేకపోతే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ జస్ట్ సమ్ యానిమల్స్. నీకు జంతువులకు తేడా ఉండదు. జంతువుల్ని ఎవరు పట్టించుకోరు, నిన్ను ఎవరిని పట్టించుకోరు. కాబట్టి నీవు సెయింట్ జేవియర్ స్కూల్ చదివావు కాబట్టి, నేను ఇదే స్కూల్ స్టూడెంట్ అండి. ఇదే స్కూల్లో తెలుగు మీడియం చదివాను. ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్, 7th క్లాస్ ఫెయిల్. నేను ఇక్కడ అదే బోర్డింగ్. 10th క్లాస్ ఫెయిల్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా. ఒకడే ఫెయిల్ అయ్యాడు 10th క్లాస్లో. ఓన్లీ వన్ ఈజ్ దే, హీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు ఫెయిల్. ఒక్కడే తప్ప మీకు ఎవరు ఫెయిల్ అవ్వరు. 49 మందిలో 48 మంది పాస్ అవుతారు. ఆమె చెప్పరా? ఒక్కడే ఫెయిల్ అయ్యేది. ఏనండి నానా, ఫెయిల్ అయిన వాడు చెప్తున్నా. నేను 7th ఫెయిల్, 10th ఫెయిల్, ఫస్ట్ ఇంటర్ ఫెయిల్, సెకండ్ ఇంటర్ ఫెయిల్, ఫస్ట్ డిగ్రీ ఫెయిల్, సెకండ్ డిగ్రీ ఫెయిల్, ఫైనల్ డిగ్రీ ఫెయిల్, ఎంఏ ఎన్నిసార్లు కట్టే నాకే తెలియదు. అంటే టోటల్గా జీరో, బిగ్ జీరో. నేను పెద్ద జీరో, పెద్ద జీరో. ఏమీ లేదు ఇక్కడ. ప్లస్ నేను ఒక పెద్ద నేను మమ్మీ డాడీ టీచర్స్, కానీ నేను చదువుతుండే మా అమ్మగారు మా నాన్నగారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఐ వాజ్ ఎన్ ఆర్ఫన్. నేను ఒక అనాథని. బట్ ఐ నెవర్ వెంట్ టు ఎనీ పర్సన్ టు బెగ్ సమ్ మనీ ఆర్ ఫర్ క్లోతింగ్ ఆర్ ఫర్ ఫుడ్. నేను డబ్బుల కోసం కానీ, ఆహారం కోసం కానీ, బట్టల కోసం కానీ ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. చెప్తున్నా మీకు, మీరు మనందరం పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సెలవుల్లో ఏం చేస్తారా మీరు? ఏం చేస్తాం సార్? మొబైల్ చూసుకుంటాం సార్, లేదు సార్ టీవీ చూస్తాం సార్, సినిమాలకు వెళ్తాం సార్. అది చేతగాని ఓడి చేసే పని. ఎవరు చేసే పని? ఇంకో మాట అంట, స్టేజ్ మీద అనగొడితే నా మాట అంటలా. నేనైతే ఏం చేసేవాడిని తెలుసు? సెలవుల్లో, సమ్మర్ హాలిడేస్లో మమ్మీ డాడీ ఇద్దరు టీచర్స్ అని చెప్పే కదా. కానీ అంకుల్ మీకు కూడా చెప్పాలి, ఇప్పుడు దాకా చెప్తున్నా. నేను ఒక గాలి పంపు, సైకిల్ పంక్చర్ వేస్తారు కదా, అట్లా లివర్సు, ఆ ట్యూబు, అవి స్టిక్కర్స్ తీసుకొని వెళ్ళి విజయరాయ్ జానపేట తెలుసా మీకు? ఆ మధ్యలో చెట్ల కింద ఉండి మధ్యాహ్నం ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండి ఎవరికైనా గాలి కావాలని కొట్టి డబ్బులు సంపాదించుకునేవాడిని. మమ్మీ డాడీ నిద్రపోయినప్పుడు ఆ మంచం మీద మడత మంచం మీద, అప్పట్లో ఎప్పుడు నేను చెప్పేది 40 years బ్యాక్ చెప్తున్నా, మడత మంచం మీద దిండు, చీపురు కట్టలు వేసేసి దుప్పటి కప్పేసి రాత్రంతా వెళ్ళిపోయి పొలాల్లో నీళ్ల కట్టుడు కట్టేవాడిని. మమ్మీ డాడీ టీచర్స్ చెప్తున్నా, గుర్తుంచుకోండి. మమ్మీ డాడీ టీచర్స్. పగలైతే ఆడుకుంటా వెళ్ళిపోయి నీళ్ల కట్టుడికి వెళ్ళిపోయి అరటి జగన్నాథంలో అరటి తోటలు ఉంటాయి. అరటి తోటలు ఆ పిల్లకలు తీసేవాడిని, అరటి గెలలు మోసేవాడిని, పుచ్చకాయలుగా తోటలకి నీళ్లు పెట్టేవాడిని. అన్ని కూలి పనులు చేసేవాడిని అండి, అన్ని కూలి పనులు. అరే నాన్న, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన ఇండియన్స్ నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. మనకు తెలియదు, మీకు తెలియదు. అది ఎక్కడ బరువు మోసుకెళ్తాం అనుకో, నవ్వుతారు కొందరు. లెట్ దెమ్ లాఫ్. నవ్వరేమండి. ఒకవాడు చెప్తున్నా, చిన్న మాట చెప్తాను. నేను కీబోర్డ్ ప్లేయర్ని, మీకు తెలుసు, యాజ్ యూ నో వెల్, కీబోర్డ్ ప్లేయర్ని.
అది పెద్ద తగ్గ 20 kgs ఉంటుంది, బాక్స్ ఒక 20 kgs ఉంటుంది, స్టాండ్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, అన్నీ మోసుకొని వెళ్తూ ఉంటే చాలామంది నవ్వుతారు నన్ను చూసి. అరే పాపం పిచ్చోడు అనుకుంటాను నేను, వాళ్ళు నవ్వుతారు నన్ను చూసి. ఒక్కసారి కీబోర్డ్ ప్లేట్ ఓపెన్ చేసి జస్ట్ ఒక్క పాట ప్లే చేస్తే మొత్తం అందరు ఫ్రెండ్స్ అయిపోతారు మనకి. అప్పుడు దాకా మనం నవ్వారు, నన్ను చూసి ఈడెవడరా డబ్బులు కొట్టుకుని కూడా అనుకునేవాడు. ఒక్క కీబోర్డ్ ఒక్క పాట ప్లే చేస్తే మొత్తం అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. నేను నిజం చెప్తున్నా, నన్ను దగ్గర 100 మంది ప్రేమించారు అమ్మాయిల సంగతి చెప్తున్నాను నేను. సార్ ఏముంది సార్, ఏముంది సార్ మీకు అంటారా? ఏమీ లేదు నాన్న, చేతిలో ఒక టాలెంట్ ఉంది, ఆ హార్ట్ ఉంది. వాళ్ళు ప్రేమించింది లవర్లా కాదు, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా. చెప్పండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారా? వెళ్ళొద్దు. ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా ప్రేమించేవాళ్ళు, చాలా ఇష్టపడేవాళ్ళు అండి నన్ను, అందరూ చాలా ఇష్టపడేవాళ్ళు. కాకపోతే ఒకటి వాళ్ళు మేడం చెప్పారు, సైన్స్ మేడం చెప్పారు, నాన్న మనం చేసే పనులను బట్టి మనుషులు మనల్ని మెచ్చుకోక్కర్లా, మనల్ని మెచ్చుకునేవాడు అప్పుడు ఉన్నాడు. ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్, ద క్రియేటర్ ఆఫ్, సృష్టిని చేసిన సృష్టికర్త జీసస్ క్రైస్ట్. ఇది క్రిస్టియన్ స్కూల్ కాబట్టి చెప్తున్నాను. యేసు క్రీస్తు అందరినీ ప్రేమించారు. ఆయన బిడ్డల్ని కాదు, క్రిస్టియన్స్నే కాదు, హిందువుల్ని, ముస్లింల్ని, సిక్కుల్ని, జైనుల్ని, పారసీకుల్ని, నాస్తికుల్ని కూడా ప్రేమించారు దేవుడు. మనల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. లైవ్ వస్తుంది నాకు తెలుసు. మరణించి తిరిగి లేచిన దేవుడు ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. ఆయన ఏమని చెప్పారంటే, మతం మార్చమని చెప్పట్లా, బొట్టు తీయమని చెప్పట్లా, మతంలో దిగమని చెప్పట్లా, మతం పుచ్చుకోమని చెప్పట్లా. పుచ్చుకోవటానికి ఇది మందు కాదు, దిగటానికి ఇది నుయ్యి కాదు, మార్చుకోవటానికి ఇది మనసు కాదు, మన హృదయం మారాలి. బొట్టు దిగక్కర్లా, కట్టు మార్చక్కర్లా. నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, యేసు ప్రభువుని నమ్ముకుంటే సార్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బిలీవ్ ఇన్ గాడ్, రియల్ గాడ్ హూ డైడ్ ఫర్ అస్ యట్ వీ వర్ సిన్నర్స్. ఇంకనూ మనము పాపులమై ఉండగా క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయారు. అండ్ హీ రోజ్ ఆన్ ద థర్డ్ డే, 3వ రోజు చెప్పారు, లేచారు. యాజ్ హీ సెడ్, లేచినట్టుగా. హీ వాజ్ దేర్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ 40 days. చనిపోయి లేచిన తర్వాత 40 రోజులు ఈ లోకంలో కనిపించారు ఆయన, అనేక మంది కనిపించారు. ఆన్ ద 40th day అందరు చూస్తూ ఉండగా పరలోకానికి వెళ్ళిపోయారు. ఏనండి జాగ్రత్తగా, అరే ఫూల్, అన్నిటికన్నా శ్రేష్టమైన విషయం చెప్తున్నారు. అన్నిటికన్నా ఈ లోకంలో ఉద్యోగాలు వస్తాయి పోతాయి, భార్య వస్తుంది పోతాయి, భర్త వస్తాడు పోతాడు. కానీ విషయం మనం పోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మీరు వస్తారు కదా, బర్త్డేకి వస్తారు కదా, మీరు వచ్చినప్పుడు సార్ ఈరోజు పుట్టాను సార్ అంటాడు. ఎందుకు పుట్టావరా అంట. ఆడంటాడు, బాగా చదువుకుంటాను సార్. బాగా చదువుకుంటాగా. చదవదు ఏం చేస్తావరా? మంచి ఉద్యోగం చేస్తాను సార్, వెరీ గుడ్ రా. ఆ తర్వాత ఏం చేస్తారంటే సిగ్గుపడతాడు. పెళ్లి చేసుకుంటా కదంటే అవును సార్ అవునా. ఆ తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ ఇట్ట అంటాడు. ఏంటి పిల్లలకి అంటాడంట. ఏం చేస్తాడు? పిల్లలకి అంటాడంట. పిల్లలకి అంటాడు ఏం చేస్తావరా అంటే మళ్ళీ ఇట్టే అవునా, పెద్ద ఇంకా ఆ తర్వాత ఏమవుతారు? ముసలం అవుతాం సార్ అంటాడు. ఇంకా బాగా ముసలం అవుతాడు. ఆ తర్వాత ఏమవుతారంటే చెప్పడిగా, ఒరే చచ్చిపోతావరా అంటాను. మనం పుట్టింది ఎందుకు? చావడానికి. చచ్చిపోవడానికి పుట్టాము. కానీ చచ్చిపోయే లోపు వీ హ్యావ్ టు నో ద ట్రూత్, దట్ ఈస్ దెర్ ఈజ్ వన్ గాడ్. దేవుడు ఒక్కడే. ఒకే తండ్రి ఎలాగో, ఒకే భర్త ఎలాగో దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవడో తెలుసుకోవాల్సిన ఆ బాధ్యత నీది. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు నో హూ ద రియల్ గాడ్ ఈజ్. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. అదర్వైజ్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ విచ్ ఈజ్ అవర్ లాస్టింగ్ అండ్ ఈటర్నల్. అది శాశ్వతమైనది, ఎప్పటికీ మరణం లేనటువంటి రాజ్యం పరలోక రాజ్యం. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు, జబ్బులు ఉండవు, ఏముండవు. కేవలం దేవుణ్ణి నమ్ముకుంటే, నిజ దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకం ఇస్తాడు. మతం మారక్కర్లా, బొట్టు తీయక్కర్లా, కట్టు మార్చక్కర్లా, చర్చికి వెళ్ళక్కర్లా, డబ్బులు చందాలు వేయక్కర్లా, పాటలు పాడక్కర్లా. నువ్వు నమ్ముకుంటే చాలు పరలోకం. బట్ ఒకటే, బాప్తిస్మం తీసుకోవాలి, పరలోకం రావాలి. మా బిడ్డలందరూ, మీరందరూ మా బిడ్డలే. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు గట్టిగా దగ్గరగా ఏడ్చే రోజు కూడా ఇదే మాకు. అరిచి ఏడ్చే రోజు కూడా ఇదే మాకు. ఎందుకంటే మా పిల్లల్ని ఇంకా మళ్ళీ ఇలాగ అంతమంది పిల్లల్ని ఇంకొకసారి ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇంకెప్పుడు మేము చూడలేము. వాళ్ళ మమ్మల్ని ఎంత ప్రేమించారంటే మీరు. నేను ప్రభుత్వానికి యాంటీని, లైవ్ వస్తుంది నాకు తెలుసు. ప్రభుత్వాలకు నాకు వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు అంటారంటే పిల్లల్ని కొట్టవద్దు, తిట్టవద్దు అంటారు. అందరూ బాగుపడాలని కోరుకుంటాం. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవ్రీడే, నాట్ ఓన్లీ ఫర్ యూ ఓన్లీ, బట్ ఆల్సో ఫర్ యువర్ పేరెంట్స్.
సిబ్లింగ్స్ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఏం తెలుసా, మా గోల్ ఏంటి తెలుసా నాన్న, మీరు ఉన్నత స్థానంలో ఉండాలి. మీరు పెద్ద అయిన తర్వాత ఒకవేళ మేము బ్రతికుంటే ఉన్నత స్థానం వెళ్ళిన తర్వాత సార్ గుడ్ మార్నింగ్ సార్, మీ దగ్గర చదువుకున్నాం సార్. నాకు మొన్న పోయిన నెలలో 3 స్టూడెంట్స్ వచ్చారు లింగంపాడు నుంచి, కనిపించారు. వాడు అప్పుడు పెద్దోడు అయిపోయారు. 10 years బ్యాక్ వాడు అన్నాడు, సార్ ఇదిగోండి సార్ మీరు కొట్టింది దెబ్బ ఇదిగోండి సార్ అని చూపిస్తున్నాడు. 10 years తర్వాత ఇప్పుడు మేము బాగుపడ్డాం సార్, నేను హైకోర్టు లాయర్ సార్ అన్నాడు. ఆడు ఏమన్నాడు, మీరు కొట్టకపోతే నేను లాయర్ని కానీ అయిండు వాడు కాదు సార్, నా ప్రవర్తన సరి చేశారు సార్. అవును, క్యారెక్టర్ బిల్డప్ చేయాలి కదా, చదువు ఎవరైనా చదువుకుంటారు. నేను అన్ని ఫెయిల్ అయినా కానీ అన్ని క్లాసులు ఫెయిల్ అయ్యాయి, కానీ నాకు జాబ్ రాదు కదా, ఇంటర్వ్యూ కూడా రాదు. కానీ దేవుడు మనల్ని ఎవరు చూస్తారని చెప్పాను, నేను హృదయం శుద్ధంగా నల్ల బట్టలు ఈ పై వేషం నాన్న. మనుషులందరూ పై వేషం చూస్తారు, కానీ లోపల ఎలా ఉండాలో తెలుసా? తెల్ల. చూడండి, లోపల తెల్లబని ఉంది, కనపడుతుందా? తీయాల లోపల తెల్లబనే కాదు, హృదయం చెప్పేది. శత్రువుని ప్రేమించమని చెప్పిన ఒకే ఒక్క దేవుడు జీసస్ క్రైస్ట్. లవ్ యువర్ ఎనిమీ. కెన్ యూ డూ దట్? యూ కాంట్. ఇఫ్ యూ కాంట్, యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు శత్రువులు ప్రేమించకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి అందరిని ప్రేమించండి రా. అమ్మ నాన్న ప్రేమించండి, అందరిని ప్రేమించండి, శత్రువులు ప్రేమించండి. మీరందరూ ఆ గుణలక్షణం కలిగి ఉన్నారు. ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తారు నమ్ముచున్నాను. 10th class వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయితే పర్లేదు, గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ గుర్తు చేసుకోండి. వాళ్ళు గుర్తు రాకపోతే నన్ను గుర్తు చేసుకోండి. అన్ని ఫెయిల్ క్యాండిడేట్ నాన్న, నేను జీవితంలోనే ఫెయిల్ నాన్న. నన్ను ఎవరు పట్టించుకున్నాడు కాదురా. నన్ను ఎరా టిఫిన్ చేసావా అంటే ఇది అనాథన కదా, అమ్మ నాన్న ఇవ్వలేదు నా. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, టిఫిన్ చేసావా, భోజనం చేసావా, ఏం తిన్నావురా, ఒక్కడు అడిగేవాడు కాదు. మమ్మీ డాడీ ఉన్నప్పుడు 3 మంది ఫ్రెండ్స్ నాకు. మాది ఆర్బీఐ, నేను దాని ప్రెసిడెంట్ని. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. మా పిల్లలు చెప్తున్నారు రొట్ట బ్యాచ్ ఆఫ్ ఇండియాకి నేను ప్రెసిడెంట్ని. కానీ మమ్మీ డాడీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు పట్టించుకోవాలని చెప్తున్నా. ఈ లోక స్నేహం అంతేనన్నా, నువ్వు డబ్బులుంటే నీ దగ్గరికి వస్తారు, లేకపోతే చీ కొడతారు. ఇందాక మా పిల్లలు చక్కని స్కిట్ వేశారు కదా, అవునా? చాలా చక్కని. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా సంతోషంగా గుర్తుంచుకోండి, జీవితంలో మీకు ఉపయోగపడే విషయాలు పెద్దలు ఎవరు గౌరవించేస్తారు. ఇప్పటికీ మాకు చదువు చెప్పిన మాస్టర్ కనిపిస్తే బండి దిగి వెళ్ళి హలో 2 చేతులు జోడించి, సార్ నమస్కారం సార్, నేను పలానా సంవత్సరం మీ దగ్గర చదువుకున్నాను సార్, ఇప్పుడు నేను టీచర్ని సార్ అంటే వాళ్ళు సంతోషపడతారు. నేను వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లా. అది ఏంటంటే మీ పెద్దల్ని అమ్మ నాన్నల్ని గౌరవించండి. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీకు ఆయుష్ పెరగాలి అంటే తల్లిదండ్రులని మీరు గౌరవించాలి, తల్లిదండ్రుల మాట వినాలి. సరే మీ ఇష్టం, చెప్తున్నాను, చెప్పాల్సిన బాధ్యత మాది. మా టీచర్స్ అందరూ సో డెడికేటెడ్ ఫర్ దైర్ డ్యూటీస్. ఎక్సలెంట్ స్కూల్ అండి ఇది. ఇలాంటి స్కూల్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రలో ఇలాంటి స్కూల్ని ఎక్కడ చూడాలి. నేను చదువుకున్న స్కూల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది స్కూల్. చాలా గౌరవపడతా. టీచర్స్ డెడికేటెడ్ టీచర్స్, నాన్ టీచింగ్ ఉన్నారు బట్ డెడికేటెడ్. ఇక మీరంటారా చదువు, అంతకుమించి సంస్కారం. ఇది ఎప్పుడు కొనసాగించండి అన్న. దేవునికి మహిమకరంగా ఉండండి. దేశం సెల్యూట్ కొట్టాలని చెప్పాను నీకు. నువ్వు ఒక్కడే బతికి నీ కుటుంబం నీ భార్య బిడ్డలు పోషించబడుతున్నారంటే చాలదు. అందరూ చేసేదైతే ఒక 100 మందిని, నెలకు ఒక 100 మందికి సహాయం చేయి. చాలరా, నెలకు ఒక 1000 మందికి సహాయం చేయి. డబ్బులు లేదంటే ఫుడ్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఇస్తున్నారు. డబ్బులు సహాయం చేయి. వాళ్ళ ఫీజులు కట్టుకొని, వాళ్ళు కట్టుకోలేకపోతే వాళ్ళు యూనిఫామ్ కొట్టుకొని, లేకపోతే మంచి డ్రెస్ కొట్టుకొని. మనిషివైతే మనిషిని కాదు సార్, జంతువులు సార్, నీ కర్మ. తోటి వాళ్ళని నీకు 10 డ్రెస్సులోనే ఒక 2 డ్రెస్సులు వాళ్ళకి ఇవ్వు, నష్టమేం కాదు. నువ్వు ఇస్తూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు గిప్పులు విప్పితే దేవుడు ఆకాశాన్ని విప్పుతాడు, నీకు సమృద్ధి ఇస్తాడు, అన్నీ మరణశేనికి లేపుతాడు. నేను పేదలు ముఖ్యంగా గుర్తుంచుకోండి అన్న. మన భారతదేశంలో పేదలు ఉన్నారు, వాళ్ళు గుర్తుంచుకోండి. వాళ్ళకు చేతనైనంత సహాయం చేయండి. అలాంటి మన స్కూల్లో బాగా పేదలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరంటే ఫస్ట్ మా బాబా మాస్టరు, ఆ తర్వాత ప్రతాప్ సార్, హెచ్ఎం సార్. వాళ్ళకి పేదలంటే మహా ఇష్టం. చాలా సంతోషం మాస్టర్, కీపిట. చాలా సంతోషం. సరే, చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. ఇవి మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నాన్న, అమ్మాయిని నువ్వు ప్రేమించడం గొప్ప కాదురా. అమ్మాయి నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. అన్నయ్య, తమ్ముడు, అది మాత్రం గుర్తుంచుకున్నారు మొత్తానికి. అన్నయ్య లేదా తమ్ముడు, అది షబాష్. అది అమ్మ నాన్న నేను చూసి గర్వపడుతున్నాను రా అనాలి. నేను చెప్పారు టీచర్ చాలా బాగా చెప్పారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అని చెప్పాలి. ఎవరు? పేరెంట్స్. నీ ఫ్రెండ్స్ చెప్పాలి, అరే నీ క్లాస్మేట్ అనేది నాకు గర్వం ఉందరా, నీ పక్కన కూర్చోనందుకు నువ్వు కలెక్టర్ అయిపోయారు. నువ్వు ఒక మాట చెప్తున్నా, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు. కష్టపడి పనిచేయి,
కూలి పనికి వెళ్ళండి. నేను చెప్పి నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. కూలి పనికి వెళ్ళండి. కష్టపడి సంపాదించినటువంటి ఆ తృప్తి వచ్చేదాని మీద ఆ తృప్తి ఊరికి వస్తే నీకు 1,00,000 ఇచ్చినా 1,00,00,000 ఇచ్చినా ఉండదనన్న. కష్టపడి సంపాదించు. రోజుకు ఒక 100 రూపాయలు సంపాదించు, ఒక 1000 రూపాయలు సంపాదించు. రోజుకు ఒక 1,00,000 రూపాయలు అక్కర్లా మనకి, అంత అక్కర్లా. ఒకవేళ అంత నీకు మంచి జాబులు వస్తే దానిలోంచి ఒక 10% పేదలకి ఇవ్వు, ఒక 10% దిక్కులేని వాళ్ళకి ఇవ్వు, ఒక 10% వీడోస్ అంటే విధవరాండ్రికి ఇవ్వు. హలో హలో, ఎవరైనా బ్రతికి ఉన్నారు ఇక్కడ? సార్ మొత్తం వాళ్ళకి ఇస్తే నాకేంటి సార్? ఎవరే నాన్న, అది నీకు ఇచ్చింది దేవుడు, నీకోసం కాదురా. నీకోసం మాత్రమే కాదు. ఎంజాయ్ యువర్ లైఫ్, బట్ ట్రీట్ యువర్ నైబర్ యాస్ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్. నిన్ను ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటున్నావో అలాగే ఈ పక్క వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించు. మనిషిలాగా బ్రతుకు. దేవుడు దీవిస్తాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. I love you, my 10th class students, my dear students. ఒక 4 సంవత్సరాలుగా ఇలాంటి బ్యాచ్ని చూడలేదు నేను. ఇంత మంచి బ్యాచ్ నేను, ఎంత మంచి బ్యాచ్, ఎంత చక్కని బ్యాచ్. అవునా తమ్ముడు? అవునా కదా? టీచర్స్ చెప్పండి ఒకసారి, మంచి బ్యాచా కాదా వీళ్ళు? టీచర్స్ మాట్లాడుతుంది ఏంటి? ఎలా అన్నారా? ఓకే ఓకే, చాలా చక్కని బ్యాచ్ నాన్న. ఇది కంటే లైఫ్ లాంగ్ మన బ్రతికున్నంత వరకు ప్రతి ఒక్కరు శభాష్ అనాలి. విష్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ నైస్ ఆపర్చునిటీ. పాట పాడాలా? అమ్మ బాక్సులు బతలేకపోతుంది, జాగ్రత్త. నాది స్వీట్ డాంకీ వాయిస్, స్వీట్ వాయిస్ కాదు, స్వీట్ వాయిస్. ఓకే. గుప్పిలిప్పెదవా ఆకాశమిప్పెదను, గుండె దిప్పెదవా ఆలయముగా మార్చెదను. గుప్పిలిప్పెదవా, దేనికోసం గుప్పిలిప్పాలి? పేదవాళ్ళకి ఇవ్వటానికి. గుప్పిలిప్పెదవా ఆకాశమిప్పెదను, గుండె నిప్పెదవా ఆలయముగా మార్చెదను. సమార్దే దోస్ ఆర్ సో రిచ్, చాలా ధనవంతులు ఉంటారు. బంగారం ఎందుకు బ్యాంకులో ఉంది, అమౌంట్ ఎందుకు అకౌంట్లో ఉంది, తీసుకుపోతావా కాటికి మోసుకుపోతావా. బంగారం ఎందుకు, అమౌంట్ ఎందుకు, బంగారం ఎందుకు, అమౌంట్ ఎందుకు, తీసుకుపోతావా కాటికి మోసుకుపోతావా. గుప్పిలిప్పెదవా ఆకాశమిప్పెదను, గుండె నిప్పెదవా ఆలయముగా మార్చెదను. దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు బలిగా ఇచ్చాడు. మనకిచ్చింది మనం పేదలకు ఇవ్వాల్సిందే. పేదలకు ఇచ్చి చూడు, దేవుడికి ఇచ్చినట్లే పరలోకం మనకిస్తారు దేవుడు. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.